బ్రేకింగ్ న్యూస్ మరి కాసేపట్లో కేఆర్ఎంబీ కీలక సమావేశం జరగనుంది. కృష్ణా నీటి వాటాలపై ఈ సమావేశంలో అత్యంత కీలకం కానుంది. హైదరాబాద్ జలసౌధలో ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి ఏపీ తెలంగాణ ఇరిగేషన్ అధికారులు హాజరు కానున్నారు. ఇప్పటికే తమ వాదన వినిపించారు తెలంగాణ అధికారులు. ఏపీ నిబంధనలు ఉల్లంఘించి అధికంగా నీటిని తరలిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. నీటి తరలింపు తక్షణమే ఆపాలని అంటున్నారు తెలంగాణ అధికారులు. నేడు తమ వాదన వినిపించనున్నారు ఏపీ అధికారులు. నటిక మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు చెప్పండి. అయితే కృష్ణా నీటి వాటాలకు సంబంధించి అటు తెలంగాణ ఇటు ఏపీ అధికారులు హాజరయ్యారు కదా. ఈ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి? అలాగే తెలంగాణ ఏపీ అధికారులు ఇప్పటికే నీటిని నిబంధనలు ఉల్లంఘించి తరలించేస్తున్నారని చెప్తున్నారు. దీనికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రియా, మరికొద్ది సేపట్లో కృష్ణా రివర్ మెయింటెనెన్స్ బోర్డుకు సంబంధించి కూడా మేనేజ్మెంట్ బోర్డు సమావేశం నిర్వహించబోతుంది. కేఆర్ఎంబీకి సంబంధించి కేఆర్ఎంబీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతుల్ జైన్ ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఈ తెలంగాణ సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఇప్పటికే హాజరు కాబోతా ఉన్నారు ఈ భేటీకి సంబంధించి. అంటే ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి జల వివాదాలకు సంబంధించి ఏదైతే కృష్ణా రివర్ సంబంధించినటువంటి వాటాల విషయంలో కేఆర్ఎంబీ ఈ సమావేశం చాలా కీలకం కాబోతుంది. అంటే ప్రధానంగా ఇప్పటికే తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా కూడా ఇప్పటికే వాళ్ళ కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశారు. అంటే ఏదైతే నిబంధనలను ఉల్లంఘించి ఏపీ నీటిని తరలిస్తూ ఉంది అన్న అంశానికి సంబంధించి ఫిర్యాదులు అయితే అందాయి. ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి కూడా ఫిర్యాదు చేశారు. జలమండలికి సంబంధించినటువంటి చైర్మన్ కూడా ఫిర్యాదు చేశారు. కానీ నీటి తరలింపు అనేది యథావిధి కొనసాగుతుంది, తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని ప్రస్తుతం అధికారులు ఫిర్యాదు చేశారు. మరి ఇప్పుడు మరి కాసేపట్లో ఇది లాస్ట్ శుక్రవారమే జరగాల్సినటువంటి ఈ మీటింగు రాలేమని కూడా వాళ్ళు సమయం కూడిన నేపథ్యంలో ఏపీ అధికారులు ఈరోజు హాజరవుతామని చెప్పారు. ఈరోజు సాయంత్రం 3:30 జలసౌధలో ఈ సమావేశం జరగబోతా ఉంది. కానీ తెలంగాణ వాదన ఇలా ఉంటే మరి ఏపీ అధికారుల వాదన ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర జలశక్తి ఎవరైతే కేంద్ర మంత్రిని కలిసి కూడా ఆయన కూడా సమ్మర్ నేపథ్యంలో ఏపీకి మరింత వాటర్ కావాలంటూ కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు. కానీ ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు కూడా మంత్రిని కలిసి కూడా మరోపక్క కేఆర్ఎంబీని కలిసి కూడా 116 టీఎంసీల నీరు వచ్చే జూన్ వరకు కూడా ఎండాకాలం ఎద్దడి నేపథ్యం సాగునీటి అవసరాల కోసం కావచ్చు, రబీ పంటకు సంబంధించి నీరు అందించే విషయం కావచ్చు, హైదరాబాద్కు ప్రత్యేకంగా నీటి వసతి త్రాగునీటికి సంబంధించి కావచ్చు, మొత్తం 116 టీఎంసీల వాటర్ వచ్చే జూన్ నాటి వరకు కూడా కావాలి, విడుదల చేయాలని కూడా రిక్వెస్ట్ చేశారు. కానీ మరి అక్కడ కృష్ణా జలాల్లో ఉన్నటువంటి వాటర్కి సంబంధించి ఎంత వాటర్ ఉంది, అసలు ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి అన్న అంశానికి సంబంధించి ఏపీ మాత్రం ఇప్పటికే తమ వాటాను తాము వాడుకుంటామని చెప్తా ఉన్నారు. అదే అంశాన్ని ఇప్పుడు కేఆర్ఎంబీ ముందు ఉంచబోతున్నారు. కానీ తెలంగాణ మాత్రం వాడాల్సిన దానికంటే ఇప్పటికే అదనంగా ఏపీ వాడింది, తెలంగాణకు రావాల్సిన వాటా ఇంకా రాలేదు అన్న అంశాన్ని ప్రస్తావిస్తుంది. ఎందుకంటే 60-60-34 నిష్పత్తుల్లో కూడా ఇరు రాష్ట్రాలు నీటిని వాడుకోవాల్సి ఉండగా తెలంగాణ మాత్రం ఇప్పటివరకు కేవలం 220 టీఎంసీలే వాడింది, ఏపీ 665 టీఎంసీలు వాడింది అన్న అంశాన్ని తెలంగాణ అధికారులు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. మరి కేఆర్ఎంబీ ఈ సమావేశం ఇరుపక్షాల వాదన తర్వాత ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది, ఎలాంటి ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపిస్తుందో చూడాల్సింది. ఇక టెలిమెట్రిక్ సంబంధించినటువంటి పరికరాల విషయంలో కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటిని ఈ శ్రీశైలం నాగార్జున సాగర్ డ్యామ్ల వద్ద ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఎవరి వాటా అనేది ఎంత అనేదానికి ఎలాంటి కొలమానం లేకుండా పోయినటువంటి నేపథ్యంలో కూడా కొంత ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ కూడా అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యం. అది ఈ విషయం పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తం కీలకంగా 3 అంశాలకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించి ఏదైతే ఏపీ నీటి తరలింపు చేస్తూ ఉందో దాన్ని ఇమీడియట్లీ ఆపివేయాలంటూ కూడా తెలంగాణ అధికారులు కోరుతా ఉన్నారు. ఇక నీటి ఎదటి సమస్య నేపథ్యంలో కూడా ఎండాకాలానికి సంబంధించి 116 టీఎంసీలు కావాలి. ఇంకా టెలిమెట్రిక్ సంబంధించినటువంటి పరికరాల అనుమతికి కూడా వాటిని పెట్టాలని కూడా తెలంగాణ కోరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఏపీ అధికారులు ఏం కోరుతా ఉన్నారు, మరి సమావేశం తర్వాత ఏం మాట్లాడతారనేది మాత్రం కొంత ఉత్కంఠ అయితే సాగుతుంది. నీటి వాటాల విషయం ఈ రోజుతో సమసిపోతుందా లేదంటే మరింత వివాదం ముదురుతుందా అన్న అంశానికి సంబంధించి మరి కాసేపట్లో క్లారిటీ రాబోతా ఉంది. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.